నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి వంశపారంపర్యంగా సంక్రమించిన భూములు కానీ కొనుగోలు చేసిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుండి వచ్చిన సమస్యల్లో 60% పైగా రెవెన్యూ సంబంధమైన సమస్యలు ఉండడంతో వాటి పరిష్కారంపై దృష్టి సారించేందుకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆన్లైన్లో ఉన్న పొరపాట్లను సరిదిద్దడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న భూ వ్యత్యాసాలను సరిచేయడం జరుగుతుందన్నారు. భూ హక్కుదారులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం హద్దురాలపై వారి బొమ్మలు వేసుకునేందుకు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రి విమర్శించారు. రెవెన్యూ సమస్యలు తక్షణం పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ సిబ్బంది రికార్డులతో సహా రావడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తక్షణం పరిష్కరించదగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, మిగిలిన అర్జీలను 45 రోజుల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్జీదారులకు వారి సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందనేది తెలియజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ జనార్దన్, సర్పంచ్ కొమ్మాలపాటి సునంద, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పూర్తిగా నా పేరు లేకుండా వాళ్ళ పేరు ఎక్కిచ్చేసి దాంట్లో పూర్తిగా క్లోజ్ చేసేసి ఆ నెంబర్ దాంట్లో నాకు భూమి నేను చెప్తున్నా కదా మొత్తం చెప్పను. నేను ఉన్న మాట చెప్పను. తెలుసు మేడం మీరు పక్క వాళ్ళు మాట అనవసరం. నంబర్లో ఉన్న 64లో బ్యాంక్ లోన్ అది రద్దు చేశాడు. ఇచ్చిన భూమి అని లెక్కలు తర్వాత తెలుసుకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమన్నారు జిల్లాలో వివిధ కారణాలు సమస్యలతో ఇంటి నుండి వెళ్లిపోయిన వారిని ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం జరిగిందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో ఇంటి నుండి పారిపోయిన పిల్లలు, ఇతరులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన సందర్భంగా పోలీసు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఇంటి నుండి తప్పిపోయిన, అపహరించిన 42 మందిని గుర్తించి వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 581 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 478 మందిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు. తమ కుమారుణ్ణి చిన్న కారణాలతో మందలించామని, దాంతో అతను ఇంటి నుండి వెళ్లాడని సింగరాయకొండకు చెందిన జగుతాల శివశాంతి తెలిపారు. రేణిగుంట రైల్వే పోలీసులు మా అబ్బాయిని గుర్తించి సమాచారం ఇవ్వడంతో తీసుకురావడం జరిగిందని, దీనికి పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కనిగిరికి చెందిన ఇజ్రాయేలు తన కుమార్తెను అపహరణ నుండి కాపాడి పోలీసు అధికారులు అప్పగించారని జిల్లా పోలీసులకు తన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, లక్ష్మీనారాయణ, మహేశ్వరరావు, జిల్లాలోని వివిధ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో చాలా మిస్సింగ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దాంట్లో చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం, అలాగే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ 9 years 10 years ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్మాయిలు ఉన్నారు, ఇంట్లో బాల్య వివాహాలు చేస్తున్నారని చెప్పి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఇష్టం లేకుండా చిన్న మైనర్లకి. అలాగే భార్యాభర్తల గొడవలు, అలాగే వేరే వేరే రీజన్స్తో తల్లిదండ్రులు కొడుతున్నారు, చదువుకోవట్లేదని చెప్పి కొంతమంది ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో దాంట్లో మనం ఒక స్పెషల్ టీమ్ని మేము ఫామ్ చేయడం జరిగింది సబ్ డివిజన్ వైజ్. సో కనిగిరి, అలాగే మార్కాపూర్, దర్శి, ఒంగోలులో ఒక్కొక్క సబ్ డివిజన్ నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక 5 మందిని సిబ్బందిని మేము టీములుగా ఫామ్ చేసి వీళ్ళ ఎక్కడెక్కడ మిస్ అయ్యారో, పర్టికులర్గా మేము ఉమెన్ ఎక్కడ మిస్ అయ్యారో వీళ్ళ మీద ఫోకస్ చేశాం. సో లాస్ట్ మంత్లో మనం 42 మందిని ఇలాగ మిస్ అయిన వాళ్ళని ఆ ఫ్యామిలీస్కి చేర్చడం జరిగింది. సో ఆ ఫ్యామిలీస్ అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో రీయూనైట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా మా పిల్లలు మాకు చేర్చారు పోలీసులు అన్నటువంటి కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఉన్నారు. అందుకని ఒక స్పెషల్ టీమ్ వేసి ఈ పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేశాం. సో వీళ్ళు వేరే వేరే ప్లేసెస్లో తప్పిపోయి అలాగే అలిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా ఈరోజు ఆ కుటుంబాల దగ్గర చేర్చడం జరిగింది. అలాగే డీజీపీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్పెషల్ టీములు ఫామ్ చేశాం. అలాగే కొన్ని ఫ్యామిలీస్కి ఆ పిల్లల్ని అందజేయడం జరిగింది, ఫ్యామిలీ మెంబర్స్ని. అలాగే రిమైనింగ్ రాబోయే రోజుల్లో కూడా ఇక స్పెషల్ టీమ్స్ అన్నీ ఫామ్ చేసి ఎవరెవరో మిస్సింగ్ అయ్యారో, ఇళ్లలోంచి వెళ్ళిపోయారు, ఆ ఫ్యామిలీస్కి అందరినీ కూడా మళ్ళా తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. చిన్న విషయానికి మా బాబుని కొంచెం ఒక దెబ్బ కొట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోయారండి. 11 దాకా మేము చూసాము, దగ్గరే ఉంటారని, లేరు. ఎమ్మటే కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు ఎమ్మటే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన వెంటనే రేణుగుంట పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో సార్ వాళ్ళకి గ్రూప్ పంపించారు కదండి, ఆ ఐడెంటిఫికేషన్తో మాకు కాల్ చేశారండి సార్ వాళ్ళు. వెంటనే సార్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు, పలానా చోట బాగున్నారండి, వెళ్ళి తీసుకొచ్చుకుందామంటే వెళ్ళాము సార్. సో పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సార్. लेके आता मैं बोलकर चला गया तो नहीं आना मेरे बच्चे को, पुलिस सार को कंप्लेन किया तो खोज कर मेरे हाथ में आना. రీత్యా హైదరాబాద్లో ఉంటానండి. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పాప కనిపించట్లేదని. ఏం చేయాలో నాకు అర్థం కాక ఇమ్మీడియట్గా మా కనిగిరి ఎస్ఐ గారైన శ్రీరామ్ సారు అండ్ మా సిఐ సార్కి ఇమ్మీడియట్గా ఫోన్ చెప్పాను. ఆ టైం అంటే 5 o'clock అయి ఉంటుంది మేబీ. ఆ టైం కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం కంగారు పడద్దు, డీటెయిల్స్ పంపించమన్నారు. నేను ఇమ్మీడియట్గా సార్కి షేర్ చేశాను. ఎమ్మటే నాకు ఎందుకు మళ్ళీ ఒకసారి సార్తో ఎస్పీ సార్తో మాట్లాడాలని చెప్పేసి సార్కి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ టైంలో కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. సార్ కూడా నేను పాప డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను. ఇట్లాగా చాకచక్యంగా 24 hours కూడా అవ్వలేదండి. అంటే ఒక ఆన్లైన్ గేమ్, ఒక క్యారమ్స్ అనేది దాంట్లో ట్రాప్ చేసి పాపను కిడ్నాప్ చేయడం జరిగింది. చాలా చాకచక్యంగా వచ్చేసి, అంటే నెక్స్ట్ డే వచ్చేసి సండే వస్తుందండి. సండే కూడా మా ఎస్ఐ సార్ శ్రీరామ్ గారు వాళ్ళ టీము చాలా కష్టపడి ట్రాప్ చేసి పాపని సేఫ్ గా పట్టుకోవడం జరిగిందండి. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా థ్యాంక్స్ అండి. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. మురుగునీరు ముందుకు పారక ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అధికారులు, పాలకులకు తమ గోడు పట్టడం లేదంటూ కొప్పోలు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలోని అస్తవ్యస్త డ్రైనేజీని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని భీష్మించారు. గ్రామంలోని చెరువు వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు, ఇనుప బ్యారికేడ్లు అడ్డంగా పెట్టి గంటన్నరకు పైగా ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో ఆ మార్గంలో గుండా పోయే ప్రజలు అవస్థలు అన్నీ ఇన్ని కావు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పరచడంతో కొంతమంది కాలినడకన, మరికొంతమంది ద్విచక్ర వాహనాలు
చుట్టూ ప్రాంతం తిరిగి వెళ్లి ఒంగోలు చేరుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డుపై చేరి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, గ్రామంలో సైడు కాలువలను పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామంలో అస్తవ్యస్తంగా నిర్మించిన డ్రైనేజీ కాలువల వల్ల అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ఇళ్లలోకి వెళ్లటానికి కూడా దారి లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణం అస్తవ్యస్తంగా నిలిపివేయడంతో ఇబ్బందులు తలెత్తాయని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మురుగుకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రజలు ఆందోళన చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న తాలూకా సీఐ అజయ్ కుమార్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని పక్కకు పంపే క్రమంలో దురుసుగా నెట్టడంతో ఆందోళన చేస్తున్న ఒకరిద్దరు కింద పడిపోయారు. దీంతో ఆందోళన చేస్తున్న వారందరూ మూకుమ్మడిగా పోలీసు చర్యలను నిరసిస్తూ సీఐతో వాగ్వివాదానికి దిగారు. నీ ఇష్టారీతిన నెట్టి పడి గాయాల పాలైతే ఎవరు వారిని కాపాడతారంటూ మహిళలు సీఐని నిలదీశారు. పోలీసు చర్యలను ఆందోళనకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నెట్టే క్రమంలో ఓ మహిళ కాలికి గాయాలై రక్తం కారటంతో గ్రామస్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మాపై పోలీసు చర్యలు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆందోళన చేసుకుని సంఘటనా ప్రాంతానికి కార్పొరేషన్ డిఈ పద్మావతి చేరుకుని గ్రామస్తులతో వారి సమస్యలను తెలుసుకున్నారు. కొప్పోలు గ్రామంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇప్పటికే శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు 2 కోట్ల రూపాయల నిధులతో ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగిందని పద్మావతి తెలిపారు. అనుమతులు రాగానే 2 నెలల్లోపు పనులు ప్రారంభిస్తామని అన్నారు. దీంతో పాటు 9-10 డివిజన్లో పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి మరో 20 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే ఎమ్మెల్యే ఆదేశించడం జరిగిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం సమస్య తాత్కాలికంగా పరిష్కారం చూపేందుకు తక్షణం కచ్చా డ్రైన్ తీసి కాలువలో నిలిచిపోయిన నీటిని బయటకు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలువలు తవ్వుకున్నారు. ఈ రోజున మడిసిపోయే వల్ల కూడా లేదు. మేమేమన్నా మీ మాణిక్యాలు ఇవ్వలేదు. ఉన్న నీళ్లను పంపించి అధికారులు వచ్చి వైనాలు చేయండి. 30 గంటల నుంచి రైతులు రోడ్డెక్కి అడుగుతుంటే సమాధానం లేదు, పలికేవాళ్ళు లేరు. ఏం చేస్తుంది? 1 కిలోమీటర్ దూరంలో ఉంది మన ఒంగోలు గ్రామం మున్సిపాలిటీ. ఎవరూ రాలేదు. ఏంది ఇంత కనికర్యం లేదా? మేమేమన్నా ఆస్తులు అడిగామా? మిమ్మల్ని మాణిక్యాలు అడిగామా? ఉన్న మురుగునీరును పంపించమన్నాం. కొప్పోలు గ్రామంలో వేసి ఉన్న రైతులు కొప్పోలు గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీకి సంబంధించి కొంత కట్టారు, కొంత వదిలేశారు. ఆ కొంత కట్టిన వరకు నీళ్లు ఆ కాలంలోనే నిలిచిపోతున్నాయి. మిగిలిన చోట అంతా నీళ్లు రోడ్డు మీదే ఉంటున్నాయి. ఇళ్లలోకి వెళ్ళాలంటే కొంతమందికి కొన్ని ఇళ్లల్లో దారి లేక, ముసలోళ్ళు నడవలేక, నీళ్ళల్లో దిగలేక నానా అవస్థపడుతూ ఉన్నారు. దాని కారణంగా కొప్పల్లో అందరూ గ్రామ ప్రజలంతా కలిసి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంటు అధికారులు కానీ ఈ యొక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొప్పోలు గ్రామంలో పూర్తిగా ఈ డ్రైనేజ్ సమస్యను తొలగిస్తారని ఆశిస్తూ మొన్న ఈ మధ్య 13th ఫైనాన్స్ 15th FCలో మనము 2 కోట్లకి డ్రైన్ ప్రపోజ్ చేస్తున్నామది. అది ఏడీపీకి కూడా గవర్నమెంట్కి వెళ్ళింది. ఏడీపీ నుంచి రాగానే మళ్ళీ టెండర్స్ కాల్ ఫర్ చేసి టీఎస్ కానీ నిట్టు బీఓక్యూస్ అప్రూవల్, టెండర్స్ అన్నీ అయిపోయిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడము, అగ్రిమెంట్ అవ్వడము అన్నీ కలిపితే ఒక 2 months పడుతుంది. 2 నెలల తర్వాత టోటల్ 9th డివిజన్ నుంచి కొప్పోలు ఏదైతే డిస్పోజల్ ఉందో డిస్పోజల్ వరకు డ్రైన్ స్టార్ట్ చేయబడితే ఒక 2 months టైం పడుతుంది. ఈలోపు కచ్చా డ్రైన్ మొన్న తీస్తున్నాం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో. మరలా రైన్స్ పడ్డము, వాటరు బ్లాక్ అవ్వడము, స్టాగ్నేషన్ అవ్వడం ఉంది.
అదన్నీ కూడా జేసీబీలు మళ్ళీ పెడతాము. మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా నేనే వచ్చున్నాను, నిన్న కూడా నేను వచ్చున్నాను. నిన్న డిస్పోజల్ దగ్గర ప్రాబ్లం ఉందని చెక్ చేసి అక్కడ కోర్టులో కేసు ఉందన్నారు. ఆ కాంట్రాక్టర్ తీసుకుని వస్తే అది కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లెటర్ పెట్టున్నాము. వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి టీడీపీ ఆఫీస్ వెనక నుంచి వాళ్ళు ఎవరో కోర్టులో వేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే 2 months అయింది నేను ఈ ఏరియాకి వచ్చి. ఇంతకుముందు నేను భాగ్యనగర్ ఏరియాలో ఉండేదాన్ని. ఆ డిస్పోజల్ ప్రాబ్లం ఏదో కూడా తీసుకొని ఈ పూట జేసీబీ పెట్టి మధ్యలో ఈ కాంట్రాక్టర్ ప్రీవియస్ చేసిన కాంట్రాక్టరు హడ్డీల్స్ ఉన్నాయని ఆపెట్టున్నారు. ఎక్కడైతే ఆపారో వాళ్ళు ఆపిన దగ్గర ఓపెన్ చేసేసి ఈరోజు వీళ్ళని బట్టి మ్యాక్సిమము NP3 పైప్స్ వేసేసి మీకు ఇబ్బంది లేకుండా యాక్సెస్ వచ్చేలాగా చేస్తాము. ఎవరి కల్వర్ట్ దగ్గర NP3 పైపు టెంపరీగా వేస్తాము. అదేవిధంగా డిస్పోజల్ దగ్గర కోర్టు కేసు ఉందన్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కూడా మాట్లాడేసి కమిషనర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. మాట్లాడేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ ఇబ్బంది ఉన్న చోట ప్రాపర్గా వెళ్ళని డిస్పోజల్ దగ్గర ఏదైతే కోర్టు కేసు ఉందో అది కూడా వీళ్ళని బట్టి డిస్పోజ్ అయ్యేలా చేస్తాము. 2 crores మాత్రం టెండర్ అదే ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ అయిన తర్వాత మీరు ధర్నాకు తిరగడం కరెక్ట్ కాదు. 2 కోట్లు చిన్న 10 లక్షలు 40 లక్షల అయితే మన మున్సిపల్ లిమిట్స్లో ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఇదంతా కూడా చూసి 2 కోట్ల ట్రైన్ మీరు ఎవరు అడగకముందే ప్రపోజ్ చేస్తున్నారు 2 కోట్ల రూపాయలతోటి. అది గవర్నమెంట్లో ఉన్నది. అది ADP అప్రూవల్ అయ్యి రావాలి, ప్లస్ టెండర్స్ అవ్వాలి. ఇవన్నీ 2 నెలల టైం పడుతుంది. 2 నెలల గ్రౌండ్ అవుతుంది. భలే పండుగలు భలే భలే బహుమతులు పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న 22వ లక్కీ డ్రాలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నరేష్ ఎలక్ట్రికల్ బైక్ ను కైవసం చేసుకున్నారు. RLN రాంప్రసాద్ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రికల్ బైక్ ను విజేతకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ MS మధుసూదన్, HR మేనేజర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు. సార్ మాట్లాడతారమ్మా, ఒకసారి లైన్లో ఎలక్ట్రికల్ బైక్ ఈరోజు సార్ మాట్లాడతారమ్మా. మా సారు లక్కీ డ్రా తీసడానికి వచ్చారు. సార్ మాట్లాడతారు. నమస్కారం అమ్మా. శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు రాంప్రసాద్ అమ్మ, చార్టెడ్ అకౌంటెంట్ని, ఒంగోలు. ఈరోజు లక్కీ డ్రాలో మీరు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు. సో ఎంత కొనుగోలు చేశారమ్మా? 20,000. మీ హస్బెండ్? ఓకే, థ్యాంక్ యూ. శుభమస్తు షాపింగ్ మాల్ ఒంగోలు వారు 22వ లక్కీ డ్రాని నిర్వహించారు. ఆ లక్కీ డ్రాలో నరేష్ గారు తిరుపతికి సంబంధించి నరేష్ గారు 20,000 రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి కొనుగోలు చేశారు. వారికి ఈ శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ 1,00,000 రూపాయలు విలువైనటువంటి ఎలక్ట్రికల్ బైక్ వారు గెలుచుకున్నారు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి పండగకి, సంక్రాంతి మరియు ఇతర పండుగలకి లక్కీ డ్రా కూపన్లు నిర్వహిస్తుంటారు. ఈ కూపన్లలో గెలుచుకున్న వాటికి అనేక రకమైనటువంటి బహుమతులను, స్కూటర్ల నుంచి కార్ల వరకు అన్ని రకాల బహుమతుల్ని అందిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన ప్రతి 1000 రూపాయలకి ఒక కూపన్ వారు లక్కీ డ్రా కూపన్ అందజేస్తుంటారు కస్టమర్స్కి. ఇది మంచి అందరికీ, కస్టమర్లందరికీ మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాను. అలాగే ఈరోజు 22వ లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి నరేష్ గారికి మా దగ్గర ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారండి మన శుభమస్తు షాపింగ్ మాల్లో. అలాగే ఇవే కాదు, ప్రతి ఒక్క పండక్కి మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, కామన్ మ్యాన్ కాలర్ ఎగరేసుకునే విధంగా మన దగ్గర ఆఫర్లు కానీ మెన్స్ వేర్కి సంబంధించి, కిడ్స్ వేర్కి సంబంధించి, చుడిదార్ సెక్షన్ సంబంధించి, అలాగే పట్టు శారీస్ కూడా సొంత మగ్గాల మీద మనం నేర్చినటువంటి శారీస్ని కూడా అతి తక్కువ ధరలకు మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు మన ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి అతి తక్కువ ధరలకు అందిస్తున్నారు. వ్యాపారంతో పాటు నగరానికి ఎటువంటి కాలుష్యరహితమైనటువంటి వెహికల్స్ని
అందించడం కూడా ఒక గొప్ప ఐడియానే. అందువల్ల మన శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ వ్యాపార రంగంలోనే కాదండి, కస్టమర్ పర్పస్గా ఎటువంటి వాళ్ళకైనా సరే, మధ్యతరగతి వాళ్ళకైనా సరే, హై క్లాస్ వాళ్ళకైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా సరే అందుబాటులో ఉన్నటువంటి వస్త్రాలను, నాణ్యమైనటువంటి వస్త్రాలను, అలాగే అతి తక్కువ ధరలకు అందించే విధంగా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే ఇంతలో ఆదరిస్తున్నటువంటి మా ఒంగోలు ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. కొప్పోలు అభివృద్ధికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని, ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే కొప్పోల్లో ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం 2.80 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని, కొంతమంది దురుద్దేశంతోనే ఆందోళన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, కొప్పోలు మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘు తెలిపారు. కొప్పోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 2014-2019 మధ్యకాలంలో కూడా గ్రామానికి తాగునీటి వసతి కల్పించడంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రధాన భూమిక పోషించారని రఘు అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎంత మేర పనులు అవసరమో వాటిని అంచనాలు తయారు చేసే పనిలో ఎమ్మెల్యే ఉన్నారని, గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, దురుద్దేశంతో చేసే ఆందోళనకు తగు రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. గ్రామానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మేర అభివృద్ధి జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో సమీక్షించుకుని గ్రామానికి చేయాల్సిన పనులపై చర్చిస్తే బాగుంటుందని తెలుగుదేశం నాయకులు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన గుంటలు పూడ్చడానికే ప్రస్తుత ప్రభుత్వానికి సరిపోతుందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పారా రమేష్, బత్తిన కృష్ణమూర్తి, పోతినేని వేణు, ఉన్నం నరసింహారావు, మహేంద్ర, దద్దల శ్రావణ్, ఉప్పుటూరి నాగేశ్వరరావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనుకోకుండా నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. మన ఎక్స్ సర్పంచ్ అయిన రఘుపతి గారికి తెలియదు, పార్టీ కుర్రోళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు. నేను ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటానికి కూడా కాదు. ఆ రోజున మన ఎమ్మెల్యే గారే ఫస్ట్ మన 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్ అడిగితే పైప్ లైన్ ఇచ్చాడు. అడిగిన వెంటనే పని చేసి పెడుతున్నాడు. ఆయన మీద ఏదో దురుద్దేశంగా ఈ కుర్రోళ్ళు ఏదో చెప్పాలని ఆయనకి పాపం పుణ్యం తెలియదు రఘుపతి చౌదరి గారికి, ఎక్స్ సర్పంచ్ అయిన. ఇది ఎట్లా జరిగిందంటే అనుకోకుండా అవియోగ భాగాల వల్ల జరిగితే సిఐ గారు మన ఎమ్మటే రావటం జరిగింది. ఆ ట్రాఫిక్ని విడుదల చేసేటప్పుడు ఒకరికొకరు స్పందనలో ఇది చేసుకున్నాం. మన 5-6 నెలల నుంచి ఇబ్బందులు లేవు. పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు ఏదో కోపడ్డారంట. దయచేసి నా యందున ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించి పార్టీ వాళ్ళందరికీ దయచేసి. కాకపోతే గత 2014-19 గ్రామ అభివృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించి పనులు చేసింది మన గవర్నమెంటు. 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంటు ఎంత వర్క్ చేసింది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామానికి అనే దాని మీద డిబేట్ ఒకటి పెట్టుకొని కార్యకర్తలందరినీ పిలిచి మాట్లాడుకొని ఎక్స్ సర్పంచ్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరితో కలిసి కూర్చొని మమేకమై మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. కానీ ఇది అలా కనిపించలేదు. ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు. కాలువలు నాసి రకం, రోడ్లు నాసి రకం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదు అనుకుంటున్నాను నేను. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం జరిగిందని చెప్పి మేము ఒంగోలులో ఉన్నాం, గ్రూపుల ద్వారా తెలిసింది. మేము ఆశ్చర్యపోయాం. అసలు మమ్మల్ని ఇంతవరకు వచ్చి కలిసిన వాళ్ళు ఎవరు లేరు, లేదా పలానా ఇబ్బంది వచ్చిందని చెప్పిన వాళ్ళు లేరు. మేము నిత్యం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక దృక్కోణంతో మన శాసనసభ్యులు కానీ మేము కానీ అంచనాలు తయారు చేసుకొని ఈ రోజున మున్సిపాలిటీలో 4 కోట్ల రూపాయలు క్యాష్ ఉంటే 2,80,00,000 రూపాయలు కేవలం కొప్పోలకే శాంక్షన్ చేసిన ఘనత మన దామచర్ల జనార్దన్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా కొప్పోలు తరఫున మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శాసనసభ్యులు కానీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ఊరిలో పని పాటలేని కొంతమంది ఏదో వాళ్ళ ఉనికి దెబ్బతినిపోతుంది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఏదో రకంగా
అభివృద్ధి చేయాలని ఒక దురుద్దేశంతో ఈ లుచ్చా పనులు చేస్తూ ఉన్నారు. ఈ సభా వేదికగా రూపంగా చెప్తా ఉన్నాం, మీకు ఏదైనా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని అడగండి, మేము అభివృద్ధికి ఎప్పుడు ఆటంకపరిచే వాళ్ళం కాదు, దీన్ని మేము పర్సనల్గా తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే లాస్ట్గా మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు కనుక ఈ విధంగా చేసే పని అయితే వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పిల్లల్ని భవిష్యత్తుగా చూడాలని కేవలం భారంగా చూడడం అనే విధానాన్ని తల్లిదండ్రులు విడనాడాలి. పిల్లలు ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా వారిని కూర్చోబెట్టి తప్పు అర్థమయ్యేలా తెలియజెప్పండి. ప్రతిదానికి కోప్పడితే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లాలో రకరకాల కారణాలతో తెలియని తనంతో చదవలేకపోవడం, చిన్నతనంలోనే వివాహాలు చేస్తారనే ఆలోచనతో ఇంటి నుండి పారిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రధానంగా ఇంటి నుండి వెళ్లిన ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించారు. వారందరినీ వారి తల్లిదండ్రులకు అప్పగించిన క్రమంలో పేరు పేరున పలకరించి వారి వివరాలు తెలుసుకున్నారు. ఏ కారణాలతో ఇంటి నుండి వెళ్లారో తెలుసుకున్నారు. తిరిగి ఇంటికి చేర్పించడం వల్ల వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పిల్లలకు బాల్య వివాహాలు చేయవద్దని వారందరినీ చదివించాలన్నారు. చదివించడంతో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పోలీసులను ఆశ్రయించండి. ప్రభుత్వం చదువుకునేందుకు అన్ని వసతులు సమకూరుస్తుంది, వాటిని వినియోగించుకోవాలన్నారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయవద్దని పిల్లలకు హితవు పలికారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఒక్కోసారి ఇష్యూస్ ఉంటాయి, వదిలి వెళ్ళిపోవడం తప్పు కదా. ఇప్పుడు ఇష్యూ అంతా సెటిల్ అయిపోయిందా? హ్యాపీయా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? జాబ్ చేసేవాళ్ళు అక్కడ? ఏం చేస్తాము నువ్వు బాబు? ఓకే, ఇప్పుడంటే ఇక్కడికి వచ్చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్త అమ్మ నాన్న బెస్ట్ మనకి, ఓకేనా? మీరమ్మ, మీ పాప ఓకే అమ్మా. ఏం చదువుతా పాప? ఏ డ్రాప్ అవుతా? మరేం చదవా అమ్మా? ఓకే, ఇప్పుడు చేసుకో. వేరే దగ్గర ఇంకో దగ్గర విషయాల్లో కానివ్వండి, ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం మీకు అన్ని విధాల హాస్టల్స్ కానివ్వండి, ఫీజులు కానివ్వండి, అన్ని ఎక్కడ కూడా చదువు ఆపకూడదు. ఎవరు కూడా మీకు బాల్య వివాహాలు చేయటం కానివ్వండి, తల్లిదండ్రులు ఎవరు కూడా ఇలా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. మీ పిల్లల అభిప్రాయాలని, చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళని మీరు చదివించండి. అలాగే వాళ్ళు ప్రభుత్వం కూడా వాళ్ళకి చదువు పరంగా హాస్టల్స్ కానివ్వండి, అలాగే స్కూల్స్, ఫీజెస్, బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదించినా కూడా తర్వాత మేము ప్రభుత్వం తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు చదువుకు సంబంధించినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. పిల్లల్ని చదివించండి. వాళ్ళ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే మార్కులు తక్కువ వచ్చినా కూడా మీరు భయపడి వాళ్ళని భయపెట్టి కొట్టి అలా చేస్తే ఈ చిన్నపిల్లడు వెళ్ళిపోయాడు. వేరే మళ్ళీ ఇంక భయం ఉందా ఇప్పుడు నీకు? గత 5 సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్ ను వైసీపీ నిర్వీర్యం చేసిందని, ఆ తప్పులన్నింటినీ సరిదిద్ది ఎస్సీ కార్పొరేషన్ ను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని మాల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు ప్రగతి భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేసిందని విజయ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ పేరుతోటి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి ఒక కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకుండా ముఖ్యంగా మాల యువత యొక్క అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండింది. ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మా హక్కుల గురించి అడిగినప్పుడు కూడా అన్యాయంగా కేసులు పెట్టి పోలీసుల చేత వేధించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే గత 5 సంవత్సరాల పాటు ఏదైతే
మాల జాతికి మాల యువతకి అన్యాయం జరిగిందో దానిని మార్చి వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ వైపు మాల యువత చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు నిరాశ ఎదురైంది. ఏదైనా చిన్న లోన్ దొరుకుతుందేమో, స్వయం ఉపాధి పెట్టుకుందాం, ఒక యూనిట్ పెట్టుకుందాం, ఆర్థికంగా స్వావలంబనం వైపు వెళ్దామని చెప్పి మాల యువత ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మాల కార్పొరేషన్ చేశాడు, మాది కార్పొరేషన్ చేసింది ఆయనే, ఢిల్లీ కార్పొరేషన్ చేశాడు. కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే గత బడ్జెట్లో 340 కోట్ల రూపాయలని సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించింది. ఎన్డీఏ ప్రభుత్వం మాల యువత పట్ల, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నా. సో ఏవైతే నిధులు బడ్జెట్లో కేటాయించారో వాటిని తదనుగుణంగా మాల యువత యొక్క ఉపాధి అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైనటువంటి లోన్లు ఇవ్వాలి, ఏ విధమైన యూనిట్స్ ఇవ్వాలి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వల్ల ఏదైతే మాల జాతి నష్టపోయిందో, దాదాపు 3 దశాబ్దాల పాటు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయిందో, దాని అంతటి కూడా రిపేర్ చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని, ముఖ్యంగా మాల కార్పొరేషన్ని గాడిలో పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మాల యువత ఏదైతే ఆశించి ఎస్సీ మాల కార్పొరేషన్ వైపు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే దోపిడీ చేస్తుందని, ఇసుక, రేషన్ మాఫియా ప్రజాధనాన్ని దోచుకోవడమేగాక ప్రత్యక్షంగా విద్యుత్తు బిల్లులు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో టంగుటూరు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ మధ్య జరిగిన మద్యం టెండర్లలో షాపులు దక్కించుకున్న వైసీపీ వారిని అధికార పార్టీ నాయకులు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. అదేవిధంగా అమలు చేయలేని సూపర్ 6 అనే ఉచిత హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కి ఇచ్చిన హామీ విస్మరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. అదేవిధంగా సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, కొందరు కావాలని నాపై ఏదేదో మాట్లాడుతూ నాకు అత్యంత సన్నిహితులకి మాత్రమే పదవులు ఇస్తున్నానని, కొందరిని ఎక్కువగా కొందరిని తక్కువగా చూస్తున్నానని భావన ఉండిపోయిందని, అది ఎంత మాత్రం మంచిది కాదని, మనమందరం ఒకటే, అందరం జగనన్న టీం అని, అందరం కలిసి కష్టపడి రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మండలంలో ఈయన కన్వీనర్ అయిపోయినాడు, పలానా మండలంలో ఈ కన్వీనర్ అయిపోయినాడు, ప్రమాణం పార్టీ వాళ్ళే తరచుగా పేపర్లో మనం చూస్తాం. అదే రాస్తున్నాం. వాళ్ళు ప్రజల్లో వాళ్ళు 200 పోతేగా 100 వరకు వాళ్లే మొన్న జరిగినటువంటి మద్యం టెండర్లలో మేము ఎన్ఆర్ఐలు, మేము పార్టీకి ఇంత ఖర్చు పెట్టాం, మేము 10 లక్షలు ఖర్చు పెట్టాం, మరి మాకు షాప్ వచ్చింది 2 లక్షలు పెట్టి షాప్ వచ్చింది, మరి ఎంత కూడా తగ్గింది, ఈ షాప్ మేము చేసుకుంటామంటే ఆ నాయకుడితో ఫోన్ చేస్తే నేను చెప్పలేని, మీరు వినలేని అసభ్య పదజాలంతో అక్కడికి ఖర్చు పెట్టాం, మీద ఖర్చు పెట్టాం, మీద ఖర్చు కోరి నీ డబ్బులకి వెళ్తా మర్యాదగా షాప్ అక్కడ ఉపయోగించి నువ్వు వెళ్ళు. ఆయన కట్టిన 2 లక్షలు కూడా ఇచ్చేది లేదంట, ఆయన కట్టిన 2 లక్షలు కూడా ఇచ్చేది లేదంట. షాప్ అక్కడ పెట్టేళ్ళు మేము అమ్ముకుంటాము, కాకుంటే నీవు వాళ్ళు ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీ సంగతి వెళ్తామనే స్థాయికోలు పోయినారంటే ఏ విధంగా సిండికేట్ మాఫియా ఇక్కడ నడుస్తా ఉంది. ఇసుక ఎన్ని సార్లు చెప్పాము.
ప్రకాశం జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సర్వసభ్య సమావేశాన్ని ఒంగోలు పట్టణంలోని ఎన్జీఓ హోంలో నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,65,000 మంది పెన్షన్లను పొందుతున్నారని వెంకటేశ్వర్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ రోజున పెన్షన్ వస్తుందో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పెన్షనర్ల దినోత్సవం 17వ తేదీన జరగాల్సి ఉండగా వర్షాల కారణంగా దానిని నేడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాస్, కోశాధికారి శర్మ, జిల్లా ఖజానా అధికారి జగన్నాథరావు, ఏటీఓ రాజ్ కుమార్, సబ్ ట్రెజరీ అధికారి రాజ్యలక్ష్మి, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు బి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంచన సుబ్బారావు. ఇందాక మీ రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు అక్షయ కోట కోసం ఖచ్చితంగా మీ ముందుండి నడిపించడంలో మేము కూడా మా జిల్లా పక్షాన రాష్ట్ర కార్యవర్గ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మనందరం చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకుంటే ప్రభుత్వాలు మారతాయనే విషయాన్ని మళ్ళా ఒకసారి మనం రుజువు చేసి చూపించాం. గతంలో మనందరికి గుర్తుంది, అవసరమైతే సర్కస్కి డిఏ మానేస్తాం కానీ ప్రతిపక్షంలో కూర్చోడం కూడా ఇష్టపడుతున్నామని మనం ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం. అయితే గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారికి ఆ విషయం తెలుసు కూడా ఎవరితో అయితే పెట్టుకోకూడదో, ఎవరినైతే కదిలించకూడదో, వాళ్ళని కదిలించుకుంటే ఎలా ఉంటుందో కూడా చేసి చూపినందుకు రెగ్యులర్గా పెన్షనర్స్ వాళ్ళని చేర్పించి పంపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటిది ప్రకాశం జిల్లా. అలాంటి ప్రతి విషయంలో కూడా మరి జిల్లా కమిటీ ఎంతో కష్టపడి పనిచేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో రాష్ట్ర కమిటీ మద్దతును పొందుతూ ఉంది. అందుకొరకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సీనియర్స్ ఈ సంఘం జిల్లాలో అభివృద్ధి చెందడానికి మరి సీనియర్స్ ఎంతో మంది కష్టపడ్డారు. అలాగే మన పున్నయ్య గారు కానీ ఇంకా పెద్దలందరూ చాలా మంది ఎంతో కృషి చేసి సంఘాన్ని స్థితిలో తీసుకొచ్చారు. ముఖ్యంగా సంఘం అనగానే సంఘాన్ని బలోపేతం చేసుకోకపోతే మనం ఏ రకమైనటువంటి లబ్ధి చేయకూడదు. సంఘం ఉండబట్టే మనం సాధించుకున్నటువంటి ప్రతి విషయం కూడా ఏదైతే మనం ఈనాడు సౌలభ్యం పొందుతున్నామో. పోలీసుల విధి నిర్వహణలో అవసరమైన వివిధ వస్తువులు సమకూరుస్తున్న వారి సేవా కార్యక్రమం అభినందనీయమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఆధ్వర్యంలో కంబం లారీ ఓనర్స్ అసోసియేషన్ 2 బ్రీత్ ఎనలైజర్లను ఎస్పీ దామోదర్ కు అందజేశారు. వీటిని అందజేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో కంబం ఎస్ఐ బి నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ కింద పబ్లిక్ ని మనం డ్రోన్స్, ఆ పోలీస్ స్టేషన్స్ లో డ్రోన్స్ కానివ్వండి, ప్రెస్ అనలైజర్స్ కానివ్వండి, కొన్ని పోలీస్ స్టేషన్స్ లో ముందుకు వస్తున్నారు పబ్లిక్ కూడా. సో ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి లారీ అసోసియేషన్ వాళ్ళు, ఖమ్మం లారీ అసోసియేషన్ వాళ్ళందరూ 2 మనకు బ్రెత్ అనలైజర్స్ ని పబ్లిక్ పార్టిసిపేషన్ కింద మోటివేట్ అయ్యి ఇలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వీటినన్నీ అరికట్టాలా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. 2 ఒక్కొక్క మిషన్ దాదాపు 40,000 రూపాయలు. ఇది 2 మిషన్లు మనకు వాళ్ళు పోలీస్ శాఖకి సమకూర్చడం జరిగింది. వాళ్ళ పోలీస్ స్టేషన్ కి, అర్బన్ ఖమ్మం పోలీస్ స్టేషన్ కి 2 కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. జనవరి 1వ తేదీ నుండి సదరం సర్టిఫికేట్లు జారీ నిలిపివేస్తున్నట్లు ఒంగోలు రిమ్స్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను జనవరి 1వ తేదీ నుండి నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు సదరం స్లాట్ బుకింగ్ తో పాటు సదరం పరీక్షలు, క్యాంపులు నిలిపివేస్తున్నట్లు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు.
ఇప్పటి వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం సదరం ప్రక్రియను నిలిపివేశామన్నారు. జిల్లాలోని ప్రజలు సదరం సర్టిఫికెట్స్ పరిశీలన కోసం లేదా పరీక్షలు జీజీహెచ్కు రావాల్సిన అవసరం లేదన్నారు. సర్టిఫికెట్లలో సవరణలు, తొలగింపు లాంటి వాటిని కూడా నిలిపివేసినట్లు తెలిపారు. ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వచ్చిన సర్క్యులర్ ప్రకారం జనవరి 1 నుంచి సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం తాత్కాలికంగా ఆపడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని అంటే జనవరి నెలలో ఇచ్చిన స్లాట్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు అందరికీ తెలియజేస్తున్నాము. తదుపరి ఈ రీవెరిఫికేషన్ సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నందువలన ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేయడం జరిగిందని మాకు పైనుంచి ఉత్తర్వులు అందినాయి. దాని ప్రకారం తర్వాత ఏ డేట్స్ వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మేము మళ్ళీ మీకు తెలియజేస్తాము. అంటే రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నాయి అంటే పాత సర్టిఫికేట్స్ అన్ని రీవెరిఫికేషన్ జరుగుతున్నందువలన ప్రస్తుతానికి ఏంటంటే సదరం స్లాట్స్ కానీ క్యాంప్స్ జరగటం కానీ ప్రస్తుతానికి ఆపేయటం పైనుంచి ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి మనం ఆపేసాం. డెఫినెట్గా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో అనర్హులు వీళ్ళందరినీ ఏంటంటే ఒక టీమ్స్ లాగా ఏర్పడి ఇంటి దగ్గరే కొంతమందిని రీవెరిఫికేషన్ చేయడానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని ప్రకారం వాళ్ళు ఎవరెవరు అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది అది గవర్నమెంట్ తెలియజేస్తున్నది. అంటే అనర్హులు ఉన్నారు అని అంటే చాలామంది ఉన్నారండి. దాన్ని ఎట్లా మనం స్ట్రీమ్ లైన్ చేసి నిజమైన వాళ్ళకి పెన్షన్ అందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో దానికోసమే మనం రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ చాలామంది ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు దీంట్లో. అంటే ఈ పెన్షను ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మాత్రం పెన్షన్స్ మాత్రం అవి జరుగుతాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్స్ మాత్రం జరుగుతున్నాయి. దానికి ఏంటంటే ఇంటికాడే వాళ్ళని రీవెరిఫికేషన్ చేసుకొని అర్హులందరినీ లేదా ఇప్పుడు 6,000 వచ్చే వాళ్ళని 15,000కి అర్హులున్న వాళ్ళకి కూడా అక్కడే వాళ్ళు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటిలోపు మనకి క్లారిటీ వచ్చే అవకాశం అంటే ఇది ఇంకా మనకి రాలేదండి క్లారిటీ. దీన్ని అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆపేశారండి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో అప్పుడు దాని ప్రకారం మేము మళ్ళీ మీకు తెలియజేస్తాం. అది మనకి ఒక 1 month or 2 months ఇది ప్రాసెస్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేశారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ మోస్ట్లీ అనుకోవటం 1 month తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయేమో అనుకుంటున్నాం. అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ముసురు వాతావరణం అన్ని రకాల పంటల ఉసురు తీసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన జల్లులు పొగాకు, కంది, మినుము, వరికి అపార నష్టాన్ని కలిగించాయి. అందిన కాడికి అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టిన వేల రూపాయలు మట్టిపాలయ్యేలా చేశాయి. ఆయా పంటలు సాగు చేసిన రైతులను కోలుకోకుండా చేశాయి. ఓదిలపై ఉన్న వరి, కళ్ళాల్లోని మిర్చి, కోత దశలో ఉన్న మినుము, అలసంద తడిచి మొలకలొస్తున్నాయి. వర్షం తగ్గడంతో పంట నష్టాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 18 మండలాల్లోని 155 గ్రామాల్లో 8,853 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ముసురు వాతావరణంతో కొనకనమెట్ల మండలంలో సాగు చేసిన పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న మొత్తం పంటల్లో 40% వరకు ఆ మండలంలోనే నమోదు కావడం ఇందుకు నిదర్శనం. మినుము, అలసంద పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 4,600 మంది రైతులు నష్టపోయారు. ఆ తర్వాత స్థానంలో ఒంగోలు మండలం ఉంది. ఇక్కడ 991 హెక్టార్లలో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లింది. జేడీఏ శ్రీనివాసరావు శాస్త్రవేత్తలు అధికారులతో కలిసి కనిగిరి సబ్ డివిజన్లోని దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. చేయాలి కలెక్టర్ గారు అప్లై చేయాలంటే ఈ విధంగా పోయి ఎవరైనా వస్తామంటే కలెక్టర్ గారు ఎవరైనా వస్తామంటే చూపిద్దాం. దగ్గరలో ఏమైనా ఉంటే కూడా ఓకే. నగరంలోని కేశవస్వామిపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మార్గశిర ద్వాదశి సందర్భంగా పారమాత్మిక శాంతి హోమం, లక్ష తులసి పూజను వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాంతి హోమాన్ని నిర్వహించారు. శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి మూలమూర్తులకు వేద పురోహితులు వేద మంత్రోచ్చరణల నడుమ లక్ష తులసి పూజను నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి రావెళ్ల శివశంకర్, అర్చకులు
అగ్నిహోత్రం శ్రీధరాచార్యులు భక్తులు పాల్గొన్నారు. అద్దంకి వాసవి నగర్లోని హరిహర గోశాలలో గోవులకు గ్రాసం సమస్యగా ఉండడంతో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ పొన్నం వెంకట కిరణ్ ట్రక్కు వరిగడ్డి వితరణ చేశారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, చుండూరి మురళి, సుధాకర్ రావు, చిన్ని మురళీకృష్ణ, అలహరి హరిప్రసాద్, ఊటుకూరు రామకోటేశ్వరరావు, తమ్మన శ్రీనివాసరావు, గోశాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దానికి డాక్టర్ గారు మంచి హృదయంతో మొన్న ఈ మధ్య నేను కూడా గోశాలకి ఏదోటి చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి జనవరిలో నేను కూడా గోశాలకి నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పగా సుబ్బారావు నిన్న చెప్పిన మాటకి సార్తో మాట్లాడటం, ఎమ్మెన్యే సార్ ఓకే అనటం, ఈ ఎమ్మెన్యే గడ్డి కూడా రావటం, గోశాలలో ఆవులకి మంచి దాణా ఇవ్వటం అందరికీ మంచి చాలా శ్రేయస్కరం. ఇది గోశాలలో నడవటం అంటే చాలా కష్టమైన వ్యవహారం. అలాంటిది సుబ్బారావు నేతృత్వంలో ఈ గోశాల జరగటం, అందరూ ఊరంతా ఏకమై ఎవరో ఒకళ్ళు తన వంతు తను కృషి చేస్తూ ఎంతో కనిపిస్తున్నారు. ఇలాంటి గోశాల. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతావు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.